శశి విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉల్లాసంగా సాగే విజయోత్సవానికి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని శశి విద్యా సంస్థ బురుగుపల్లి రవికుమార్ లక్ష్మీ సుప్రియ కోరారు. విజయాల సంబరానికి వచ్చే తరం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నామని, విజయాన్ని ఆశిస్తూ శశి కుటుంబంలో కొత్తగా చేరబోయే విద్యార్థులకు ఇది ప్రేరణ అని ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు. వెలివెన్నులో గల శశి విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న విజయోత్సవ సభ జరగనుంది. ఈ సందర్భంగా 28వ తేదీ ఉల్లాసంగా సాగే విజయోత్సవానికి అందరూ తప్పకుండా హాజరు కావాలని శశి విద్యా సంస్థ బురుగుపల్లి రవికుమార్ లక్ష్మీ సుప్రియ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆగమిస్తున్న నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రయత్నం లక్ష్యం సమ్మేళమైతే ప్రగతి వేగంగా పరిగెడుతుందని, సుశిక్షిత అధ్యాపకుల శిక్షణ మరియు శశి విద్యార్థుల కృషితో ప్రతి సంవత్సరం విజయ దుందుబి మందరమవుతుందని అన్నారు. విద్య అమృతమైనదనే విశ్వాసంతోనే తమ ప్రస్థానం విజయ మైలురాయితో నిండిపోతుందని అన్నారు. 2025 జేఈఈ ఏడీఈ అండ్ మెయిన్స్ లో ఆల్ ఇండియా 26, 63, 74వ ర్యాంకులు 49 మంది విద్యార్థులకు 99% పైగా రావడం శశి అద్భుతమని, ఐఐటి, ఎన్ఐటి, ఐఐటి, జిఎఫ్టిఐ తదితర ఇంజనీరింగ్ కోర్సుల్లో 227 సీట్లు సాధించారని అన్నారు. Latest laptop from HP company by today's chief guest Master Chaudhary garu and the guest of honor by Dr. Janakar garu along with honorable chairman Dr. Burupalli Raghukumar garu and vice chairman Srimati Lakshmi Supriya garu. D.S. Venkateswaravan who excelled very well in very advanced 760 rank and JEE made 448 rank with a 99.84 percentile to receive the recognition medal and the cash. Venkateswaravan gives a memento and in recognition of special laptop by our today's chief guest Dr. Master Chaudhary garu and Dr. Janakar garu and by our honorable chairman Dr. Ravikumar garu. KC Siva Satyadev. So, 99.68% receiving the recognition medal with a memento and a special laptop. These are the students who really vigorously performed from Shishir Veliveno in 2025 at national level. They achieved their excellences with a tough competition with 80 lakh students from